నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వస్తే మనము 3 డేస్కోసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిన వర్క్స్ అయితే చూపిస్తాను. దీంట్లో భాగంగా మనము ఖచ్చితంగా 3 డేస్కోసారి డ్రింకర్స్ అనేవి ఫీడర్స్ అనేవి పైనకు లేపుతూ ఉండాలి. ఈ డ్రింకర్స్ ఫీడర్స్ అనేవి ఏ హైట్లో ఉండాలో ఈరోజు వీడియోలో చూద్దాము. చాలామంది ఫీడర్స్ డ్రింకర్స్ అనేవి కోళ్లకు అందేలాగా బాగా కిందికి వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఉండాల్సిన హైట్ కన్నా తక్కువగా ఉండడం వల్ల కోడి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు కిందున్న ఉనుక మొత్తం దాంట్లో వేసేస్తూ ఉంటుంది. కాళ్ళతో దవ్వినప్పుడు కూడా ఆ ఉనుక అనేది దాంట్లో పడిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు డ్రింకర్లలోని వాటర్ బర్డ్స్ తాగినట్లయితే ఈకోలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం 3 టైమ్స్ క్లీన్ చేసినా కూడా ఒక 1 అవర్ లోపే అవి మళ్ళీ చెత్తగా చేసేస్తాయి డ్రింకర్లోని వాటర్ అంతా. కాబట్టి డ్రింకర్స్ అనేవి మనం ఉండాల్సిన హైట్ కంటే తక్కువగా అస్సలు ఉంచకూడదు. అలాగే ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువగా కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువగా డ్రింకర్స్ అనేవి హైట్ ఉన్నట్టయితే బర్డ్స్కి వాటర్ అందవు. అలా వాటర్ అందనప్పుడు బర్డ్స్ యొక్క బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దానివల్ల బర్డ్స్ అనేది సడన్ మోర్టాలిటీ కూడా కావచ్చు. కాబట్టి మనం ఉండాల్సిన హైట్లో ఉంచినప్పుడు మాత్రమే కోడి నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకుంటుంది. బర్డ్స్ మనకు వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువగా తీసుకుంటే ఫీడ్ కంటెంట్ కూడా అంతే ఎక్కువగా తీసుకుంటాయి. ఎందుకంటే మనకు బాయిలర్ ఫామ్లో 1:2 రేషియోలో మనకు వాటర్ అండ్ ఫీడ్ కంటెంట్ ఉంటుంది. అంటే 1 కేజీ దానా తింటే 2 లీటర్ల నీళ్ళనైతే బర్డ్స్ తాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నీటిని మనం ఎంత ఫ్రెష్గా బర్డ్స్కి అందివ్వగలిగితే మనకు అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చిక్స్ వచ్చినప్పుడు మనం చిక్ డ్రింకర్స్ అయితే పెడుతూ ఉంటాం కదా. 3 డేస్ తర్వాత మనము పెద్ద డ్రింకర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనము ఆ డ్రింకర్ లెవెల్ అనేది బర్డ్స్కి అందుతుందా లేదా అని ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. 3 డేస్కోసారి ఖచ్చితంగా కొద్ది హైట్ అయితే లేపుతూ ఉండాలి. ఈ హైట్ ఎంతవరకు ఉండాలి అంటే బర్డ్స్ యొక్క తోక హైట్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో మనకు డ్రింకర్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే బర్డ్స్ అనేవి దాన్ని ఎక్కువగా చెత్త చేయకుండా పర్ఫెక్ట్గా వాటర్ లెవెల్ అనేది దానికి అందుతూ ఉంటుంది. ఈ డ్రింకర్ను ఒకసారి చూడండి. ఇది హైట్ లేపకన్నా ముందు దీంట్లో ఎంత చెత్త వేసాయో చూడండి. బర్డ్స్ కూడా దాని కిందికి వెళ్ళి పడుకుంటాయి. అలా ఉన్ని బర్డ్ ఒక్కసారిగా లేచినప్పుడు దాంట్లోని వాటర్ కింద ఒలికిపోయి లిట్టర్ అనేది కూడా తడిసిపోతుంది. సో ఈ హైట్లో అస్సలు ఉంచకూడదు. ఇది చూడండి, బర్డ్స్ యొక్క తోక హైట్లో ఉంచాను. చెత్త కూడా ఏమీ వేయలేదు. వాటర్ లెవెల్ కూడా దానికి పర్ఫెక్ట్గా అందుతుంది. సో వాటర్ ఇంటేక్ అనేది పెరుగుతుంది ఫ్రెష్ వాటర్ ఉండడం వల్ల. డ్రింకర్స్ అనేవి ఎప్పుడైనా బర్డ్స్ యొక్క తోక హైట్లోనే ఉండాలి. అలాగే ఫీడర్స్ అనేవి బర్డ్స్ యొక్క నెక్ హైట్లో ఉంచుకోవాలి. నెక్ హైట్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే ప్రతి బర్డ్కి ఈక్వల్గా ఫీడ్ అనేది అందుతుంది. సో ఫీడర్స్ డ్రింకర్స్ అనేవి ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ ఫీడర్ విషయంలో నేను చెప్పే టిప్ ఏంటంటే మనకు రేకులకు దగ్గరగా ఉండే ఫీడర్స్ ఉంటాయి కదా, ఆ ఫీడర్స్ నెక్ హైట్ కంటే కొంచెం దించి ఉంచుకోవాలి. ఎందుకంటే రేకుకు దగ్గరలో ఉన్న ఫీడర్లలోని ఫీడ్ ఎక్కువగా బర్డ్స్ అనేవి తినవు. సో మనం హైట్ దించుకొని ఉంచుకున్నప్పుడు అక్కడ కూర్చున్న బర్డ్స్ కూడా తినడం వల్ల ఆ ఫీడర్లలో కూడా ఫీడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, రేకుకు దగ్గరలో ఉన్న ఫీడర్లో ఎంత ఫీడ్ అనేది ఉందో. దీని హైట్ అయితే కొంచెం దించుకోవాలి. అన్ని రేకుకు దగ్గరగా ఉన్న ఫీడర్స్ అన్నీ ఇలాగే కొంచెం నెక్ హైట్ కంటే కొంచెం కిందికి దింపుకోవాలి. ఓకే అండి, ఇవాల్టి వీడియోలో ఫీడర్స్ డ్రింకర్స్ ఏ లెవెల్లో ఉండాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.